హ్యాపీ రాజ్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ ఓకే పర్లేదు, అడల్ట్ కంటెంట్ మాత్రం ఏం లేదు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. టైటిల్లో హ్యాపీ ఉంది కదా అని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేక సాడ్గా ఫీల్ అవ్వాలా అదే తెలుసుకుందాం. ముందైతే మీరు చేసేయండి, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి మూవీ చూసాక నాకేమనిపించిందంటే టైటిల్లో ఉన్నంత హ్యాపీగా లేను, అలాగే సాడ్గా కూడా లేను. మూవీ మరీ గుడ్ కాదు, అలాగని బ్యాడ్ కూడా కాదు. ఓవరాల్గా నాకైతే ఒక యావరేజ్ మూవీ అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగాలేదు భయ్య, నాకు నచ్చలేదు అసలు. అవుట్ డేటెడ్, రిపీటెడ్ అండ్ బోరింగ్ నరేషన్ ఉంది. బట్ సెకండ్ హాఫ్ బాగుంది, సో బతికించింది. సేఫ్, కొంచెం సాటిస్ఫై. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆ బోరింగ్ సీన్స్ కొంచెం భరించగలిగితే సెకండ్ హాఫ్లోని నాన్న కొడుకుల ఎమోషన్స్ కోసం, కొంచెం కామెడీ కోసం, ఎక్కువ కాదు లైట్గా వాటి కోసం ఫ్యామిలీతో కలిసి ఒకసారి హ్యాపీగా చూడగలిగే సినిమా. అంటే వన్ టైం వాచబుల్ ఓవరాల్గా ఫ్యామిలీతో కలిసి. కానీ ఫస్ట్ హాఫే కొంచెం ఓపిక ఉండాలి. డైరెక్టర్ స్టార్టింగ్లో ఒక 20 minutes అసలు ఏం చెప్తున్నాడో, ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటో అర్థం కాదు. ఏదో గుర్రం గుడ్డు అది ఇది అన్నారు. పాతకాలపు అవుట్ డేటింగ్ రైటింగ్ ఉంది, లాజిక్ లేని సీన్స్, చాలా విసిగిస్తారు అసలు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా లౌడ్గా కూడా ఉంది. ఫస్ట్ హాఫ్ కామెడీ వర్కౌట్ అవుతుందని వాళ్ళు బాగా ట్రై చేశారు, కానీ స్క్రీన్ మీద చూస్తున్న మనకు మాత్రం ఏంట్రా ఈ గోల అనిపించేలా ఉంది. అండ్ పాత లవర్ బాయ్ అబ్బాస్, ఒకప్పుడు అతనంటే ఫుల్ క్రేజ్ ఉండేది అనమాట. ఆయన హెయిర్ స్టైల్ చూస్తుంటే అట్లా దూకునే వాళ్ళం అప్పుడు. అతను ఎంట్రీ ఇచ్చినా కూడా ఫస్ట్ హాఫ్లో పెద్ద కిక్ ఏం అనిపించలేదు, బట్ అతన్ని చూడడం చాలా హ్యాపీ అనిపించింది. సెకండ్ హాఫ్లోకి రాగానే స్టోరీ ఒక విలేజ్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి సినిమా బాగుంది భయ్య, ఒక ట్రాక్లో పడింది. ఫస్ట్ హాఫ్లో పెట్టిన టార్చర్ని మరిపించేలా సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. నాన్న కొడుకుల మధ్య వచ్చే కొన్ని సెంటిమెంట్ సీన్స్ కానీ, హార్ట్ టచింగ్ సీన్స్ కొన్ని ఉన్నాయి. అవి అలా వెళ్ళిపోయేవి. లాస్ట్ అరగంట మాత్రం ఎంగేజింగ్గా, ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ జార్జ్ మేరియన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇతనే అసలు మెయిన్ పిల్లర్ అనమాట మూవీకి. చాలా బాగా చేశారు అతను. సెకండ్ హాఫ్లో విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్, కొంచెం కామెడీ, జీవి ప్రకాష్ గారు ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా చేశారు. ఇవన్నీ కూడా. సో మైనస్ పాయింట్స్ ఏంటంటే ఫస్టే చెప్పేశాను. అండ్ అవుట్ డేటెడ్, రిపీటెడ్, బోరింగ్ సీన్స్ అవి కొంచెం తగ్గించి ఉంటే బెటర్గా ఉండేది మూవీ. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ మరీ అంత ఇంపాక్ట్ అయితే కలిగించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు. పాటలు కూడా సోసోగా ఉన్నాయి. టైం పాస్ కోసం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూద్దామంటే మాత్రం ఈ మూవీని ఆ రన్ టైంని కూడా భరించాలి. 2.5 గంటలు ఉంది, అంత అవసరం లేదనిపించింది. ఒక 20 minutes, ఒక అరగంట సేపు ఈజీగా లేపేయచ్చు. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి నా సైడ్ నుండి 2.75 out of 5. రివ్యూ నేస్తే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై.